ఇదిలా ఉంటే డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటున్నారు హర్షసాయి న్యాయవాది చిరంజీవి. ప్రేమ పెళ్లి అన్ని అబద్ధాలే అని, హర్షసాయి సక్సెస్ని చూడలేకే నిందలు వేస్తున్నారని, 2 ఏళ్ల క్రితం హర్షసాయిని కలిసింది, ఏడాదిన్నరగా ఇద్దరికీ సంబంధాలు లేవని, సాంగ్లో నటించాలని హర్షసాయిని కోరింది అని, నిరాకరించడంతోనే కేసు పెట్టింది అని, హర్షసాయి అతని తండ్రిని ఆమె బ్లాక్మెయిల్ చేసిందని హర్షసాయి తరపు న్యాయవాది చిరంజీవి అంటున్నారు. హర్షసాయి లాయర్ చిరంజీవి ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి మీద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు, ప్రస్తుతం హర్షసాయి న్యాయవాది తానికొండ చిరంజీవి ఉన్నారు. సార్, అసలు హర్షసాయి మీద కేసు నమోదవడానికి కారణం ఏంటి? అసలు ఆ అమ్మాయి ఎందుకని కేసు నమోదు చేసింది? ఇది హర్షసాయి మీద కేవలం అతని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి, అతని అభివృద్ధిని చూసి, అతని సక్సెస్ని చూసి ఓరవలేక ఈ కేసు పెట్టడం తప్ప దీంట్లో ఆవగిందంతా నిజం కూడా లేదు. ఎందుకంటే దీంట్లో ప్రేమ లేదు, పెళ్ళి అనే మాట ప్రసక్తే లేదు. ఇది కేవలం కుట్రతో అతన్ని ఎలా అయినా సరే డీఫేమ్ చేయాలని పెట్టిన ఒక అబద్ధపు కేసు తప్ప ఇంకొకటి కాదు. అసలు హర్షసాయికిను బాధితురాలకి అసలు ఎక్కడ పరిచయం, ఎప్పటి నుంచి వాళ్ళిద్దరికి పరిచయాలు ఉన్నాయి? ఒక 2 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి యూట్యూబ్లో ఒక సాంగ్ చేస్తామన్న ఉద్దేశంతో వచ్చింది. సాంగ్ చేస్తామని ఇతను యూట్యూబ్లో సాంగులు నేను చేయనమ్మా అని చెప్పాడు. ఇతను ఒప్పుకోలేదు. ఇతను ఒప్పుకోపోవడంతో ఏమైంది అంటే మళ్ళా కొంతకాలానికి నెట్ఫ్లిక్స్లో నేను సినిమా చేస్తాను అని వచ్చింది. సినిమా చేస్తానంటే దాంతో ఒప్పందం ప్రకారం వీళ్ళు కొంతకాలం దానికోసం పనిచేశారు. అసలు లాస్ట్ 1 year నుంచి ఈ అమ్మాయి హర్ష ఎప్పుడు కలిసిందే లేదు. మరి బాధితురాలు పెళ్లి చేసుకుంటానని చెప్పని మోసం చేశాడు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పని ఫిర్యాదులో పేర్కొంది. దీని మీదకే రేప్ కేసు కూడా నమోదు చేశారు. దీన్ని మరి ఎలా మీరు ఫైట్ చేయబోతున్నారు, ముందుకు ఎలా పోతున్నారు? చూడండి బాబీ గారు, మనం చాలా కేసులు చూసాం. అబద్ధపు కేసు అబద్ధమే. వీళ్ళు ఏదైతే అరిచేతుల్లో అబద్ధం పెట్టి నిజంగా చూపించే ప్రయత్నం చేయాలనుకున్నారో ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. ఇది దీంట్లో నిజమే లేదు. పైగా దుర్మార్గం ఏంటంటే వీళ్ళ నాన్న రాధాకృష్ణ గారి మీద కూడా ఈ కంప్లైంట్ ఉంది అని మేము విన్నాము. ఇంతవరకు మాకు ఎఫ్ఐఆర్ చేతికి రాలేదు. అసలు రాధాకృష్ణ గారు ఆయన జీవితకాలంలో ఈ అమ్మాయిని చూసింది లేదు, ఈ అమ్మాయిని కలిసింది లేదు, ఈ అమ్మాయితో మాట్లాడింది లేదు. అసలు ఆ అమ్మాయి మీద ఆయన మీద కూడా ఈ కేసు పెట్టడం అంటే ఇంకెంత దారుణమో చూడండి. సరే, ఇప్పటికే హర్షసాయి మీద రేప్ కేసుతో పాటు వేధింపుల కేసు ఇవన్నీ కూడా నమోదు చేశారు పోలీసులు. మరి ఈ కేసులో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మాకు ఇంతవరకు ఈయన మీద కట్టిన ఎఫ్ఐఆర్ అనేది ఇంతవరకు మా చేతికి రాలేదు. మా చేతికి వచ్చిన మరుక్షణమే దాన్ని ఎలాగ లీగల్ బ్యాటిల్ ఎలా చేయాలి, ఎలా స్పందించాలో ఖచ్చితంగా చూస్తాం. అంతేగాని ఇప్పుడు హర్షసాయి మీద చేసిన ఈ పిచ్చి ఆరోపణలు చేసే వాళ్ళని వదిలే ప్రసక్తి కూడా ఉండదు. బాధితురాలు ఎందుకని కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? దీని వెనకాల ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? అసలు ఏంటి దీని వెనకాల, అసలు ఏం జరుగుతుంది? సార్, ఒక అమ్మాయి చేస్తున్న కుట్రని ఎదుర్కొంటే ఆ అమ్మాయి కుట్రలో పడకపోవటం వల్లే ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదండి. ఎందుకని ఫాదర్ పేరు కూడా నమోదు చేయాల్సి వచ్చింది? తెలీదు. ఓన్లీ టు బ్లాక్మెయిల్ తప్ప ఇంకోటి మాట్లాడలేదు. అసలు వాళ్ళ నాన్న ఇంతవరకు ఎప్పుడు ఈ అమ్మాయిని చూడలేదండి, ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. అసలు వాళ్ళ నాన్న రాధాకృష్ణ గారు ఉండే ప్లేస్ వేరు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. హర్షసాయిని కేవలం బ్లేమ్ చేయడం కోసం ఈ కేసులు నమోదు చేశారని లాయర్ తానికొండ చిరంజీవి చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ నరసింహతో శివకుమార్, విజయవాడ.